श्रीमहागणाधिपतये नमः। श्रीरामकृष्णगुरवे नमः। ॐ नमो वेङ्कटेशाय। మానవులమైన మనం నిరంతరం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని మనం అనుకుంటాం. మనకందరికీ ఒక మంచి కోరిక ఇది. అయితే ఈ కోరిక నెరవేరినటువంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువ సమాజంలో. ఎప్పుడూ ఏదో రాగద్వేషాలు ఉంటాయి, మరి ఈ కోపతాపాలు ఉంటాయి. వీటిని తప్పించుకొని ఎప్పుడు మనం హాయిగా ఉండే మార్గం ఏదైనా ఉందా అంటే, మహాత్ములు, పెద్దవాళ్ళు, మన ఋషులు వీళ్ళందరూ కూడా మనకు మంచి మార్గం ఒకటి ఉంది అని చెప్పినారు. వాళ్ళు చెప్పిన ఆ మార్గం పేరు, ఆ స్థితి పేరు బ్రహ్మజ్ఞానం అని, ఆత్మజ్ఞానం అని కూడా అంటాం. దాన్ని పొందడం అని. సరే, బాగుంది. మరి ఆత్మజ్ఞానాన్ని, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడం ఎలా, ఏ విధంగా పొందాలి? దీనికి అనేకులు అనేక పద్ధతులను చెప్పారు. అందులో ఆదిశంకరుల వారు చాలా గొప్ప ఆ స్థితిని పొందినవారని చెప్పడం కంటే ఆ స్థితిలోనే ఉన్నవారు. శంకర సాక్షాత్ అంటారు. ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు భగవత్ స్వరూపం, శంకర స్వరూపం అని చెప్తారు. ఆయన ఎంత భగవంతుడు కరుణామయుడు కనుక ఆయన కూడా అంత కరుణామయుడు. మనం అందరము సులభంగా ఉద్ధరింపబడాలి. అయితే మానవ స్వభావంలో మన జీవ స్వభావం అంటాం. దాంట్లో వైవిధ్యం ఉంటుంది. అంటే రకరకాల స్థాయిల్లో ఉంటాం మనం. కనుక ఈ రకరకాల స్థాయిల్లో ఉండే మనకందరికీ ఆయన రకరకాలుగా అనేక విధాలుగా చిన్న స్థాయి వాళ్లకు చిన్న పద్ధతిలోను, పెద్ద స్థాయి వాళ్లకు పెద్ద పద్ధతిలోను ఇలాగా అనేక రకాల గ్రంథాలు రచించి మనకు చక్కని మార్గదర్శనం చేసినారు. వాటిల్లో ఈ చిన్న గ్రంథాలు అంటే ఒక్క శ్లోకం దగ్గర నుంచి ఉంది ఆయన రచన. 1000 శ్లోకాల వరకు ఉండే గ్రంథాలు ఉన్నాయి. మహాభాష్యం లాంటి చాలా విస్తృతమైన గ్రంథాలు కూడా రాశారు. అట్లా ఆయన మహానుభావుడు, అన్నీ తెలిసిన సర్వజ్ఞ స్వభావం కలిగిన వారు ఏకశ్లోకి అని ఒక శ్లోకం రాశారు. ఏకశ్లోకి అంటే ఒకటే శ్లోకం. ఈ ఒక్క శ్లోకంలోనే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఒక శ్లోకం మనం చదువుకుంటే ఆ చదువుకునే తీరులో మనకు ఆత్మజ్ఞానం వస్తుంది అని. ఎంత సులభంగా ఉందబ్బా ఇది! మామూలుగా అయితే ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం రావడం అంటే సామాన్యమైన విషయమా? ఎంతో శ్రమపడాలి. ఎన్నో రోజులు, ఎన్ని వారాలో, నెలలో తెలియదు మనకు. ఎంతో కష్టపడాలి కదా అనుకుంటాం. ఎన్నెన్నో నేర్చుకోవాలి కదా అనుకుంటాం. కానీ ఆయన ఒక్క శ్లోకం చదువుకుంటే చాలు, ఆ శ్లోకంలో మనకు ఆ తత్వం అవగాహనకు వస్తుంది, అనుభవంలోకి వస్తుందని కూడా చెప్తున్నారు. అంత గొప్ప విశేషం ఇది. అనుభవంలోకి వస్తుందా? ఎట్లొస్తుందబ్బా అని మనకు అనిపిస్తుంది. రమణ మహర్షి లాంటి పెద్దలు ఒక మాట చెప్పినారు. ఒకసారి వారిని ఎవరో అడిగారట, స్వామి, ముక్తి ఎంతసేపట్లో వస్తుంది, ఎంత కాలం అయితే మాకు ముక్తి వస్తుంది అని. ఆయన పూర్వులకు సంబంధించిన ఒక కథ చెప్పి, రికాబులో అంటే గుర్రం మీదకి ఎక్కడానికి జీను అని ఉంటుంది. అందులో ఒక కాలు ముందు పెడతాం, పెట్టి తర్వాత రెండో కాలు తీసి అవతలికి వేస్తాం.
ఆ రెండవ కాలు వేయడానికి అంటే సహజంగానే ఒక కాలు దాంట్లో పెట్టి మళ్ళీ రెండవ కాలు అవతలికి పెట్టడానికి ఎంత టైం పడుతుందో, ఎంత సమయం పడుతుందో అంత సమయంలో ముక్తి వస్తుందని చెప్పినారు. మరి అది ఇంకా సులభమైందేనే అనుకోవాల్సిందే కదా! కనుక శంకరులు చెప్తున్నటువంటిది అసంభవమైందేమీ కాదు, సంభవమే. ఎట్లాగూ దాన్ని చూద్దాం ఒకసారి. శ్లోకాన్ని చదువుకుని ఆ శ్లోక భావాన్ని గమనించుకొని ముందుకు పోదాం. కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుః తస్య నిమీలనాది సమయే కిం ధీః ధియో దర్శనే కిం తత్రాహం అతో భవాన్ పరమకం జ్యోతిః తదస్మి ప్రభో. ఇది శ్లోకం. ఇది గురు శిష్య సంవాద రూపంగా ఉంది. గురువుగారు శిష్యునికి ఆత్మప్రబోధం చేయాలి, ఆత్మజ్యోతి దర్శనం కలిగేటట్లుగా చేయాలి అని సంకల్పించుకున్నారు. మరి ఆ శిష్యుడు ఎంతటి వాడో ఏమో మనకు తెలియదు. ఈయన అడుగుతున్నారు, ఆయన చెప్తున్నారు. గురువుగారు అడిగారు, కిం జ్యోతిస్తవ, నాయనా నీకు వెలుగు అనేది ఏమిటి అసలు? అంటే ఈ ప్రపంచమంతటా ఇలా మనం ఉన్నాము అని మనం తెలుసుకుంటున్నాం కదా. ఈ తెలుసుకోవడానికి ఆధారమైన వెలుగు ఉంటేనే కదా మనం తెలుసుకోగలిగేది. చీకటి ఉంటే తెలుసుకోలేదు. మరి నీకు వెలుగు ఏముంది తెలుసుకోవడానికి అని అడిగాడు. సూటిగా సమాధానం చెప్తున్నాడు శిష్యుడు. భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం. పగటిపూట అయితే సూర్యుడు, గురువుగారు సూర్యుని వెలుగు ఉంటుంది కనుక ఆ వెలుగులో అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నాము. రాత్రిపూట అయితే దీపం ఏదో పెట్టుకుంటాము, ఆ దీపం లాంటివి ఇంకా ఏవో ఉంటే వాటి ద్వారా మనం వస్తు జ్ఞానాన్ని పొందుతున్నాము అని చెప్పాడు. అప్పుడు వెంటనే గురువుగారు చెప్తున్నారు, స్యాదేవం, అయితే రవిదీపదర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహి మే. నీకు ఏ వెలుగునైతే వాళ్ళు ఇస్తున్నారని చెప్తున్నావో ఆ వెలుగునిచ్చే వాళ్లను నీవెట్లా చూస్తున్నావు? వాళ్ళని ఎవరు చూపిస్తున్నారు నీకు? వాళ్ళను చూపించే జ్యోతి ఏది అంటే దూర్యుణ్ణి చూపించే జ్యోతి ఏది? ఈ దీపాదికాన్ని చూపించే జ్యోతి ఏది అని అడిగారు. రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే. అది చెప్పు నాయనా అన్నాడు. ఎంత ఆత్మీయంగా అడుగుతున్నాడో ఆయన. ఈయన ఎంత గౌరవంగా దానికి సమాధానం చెప్తున్నారు శిష్యుడు. అప్పుడు అన్నాడు ఆయన, కన్ను గురువు గారు అని చెప్పాడు. చక్షు, కంటితో కదా నేను సూర్యుడిని చూస్తున్నాను, ఈ దీపాలు ఇవన్నిటినీ కూడా కంటితో చూస్తున్నాను. కనుక కన్ను అనే ఒక వెలుగు నాకేదో ఉంది. ఆ కంటితో నేను ఈ సూర్యుడిని అంటే వెలుగును చూపించే సూర్యుడిని, వెలుగును చూపించే దీపాన్ని కూడా చూస్తున్నాను అని చెప్పాడు. ఆహా, బాగుంది, కంటితో చూస్తున్నావు కదా, మరి కన్ను మూసుకున్నప్పుడు నీకు ఆ వెలుగులు ఎట్లా తెలుస్తున్నాయి అని అడిగాడు. తస్య నిమీలనాది సమయే కిం అని అడిగాడు. అవి కళ్ళు మూసుకున్నప్పుడు మరి ఇతర సమయాల్లో కూడా నీకు ఏదో కనిపిస్తోంది, స్వప్నాధికం ఉంది. మనకు కళలు వస్తుంటాయి, ఆ కళల్లో మనం అన్నీ చూడగలుగుతుంటాం. మరి ఎట్లా ఆ కళల్ని మనకు కనిపింపజేసేది ఏం లేదు, కళ్ళు మూసుకున్నాం. మరి ఆ జ్యోతి ఏది? అట్లాగే కళ్ళు మూసుకున్న మామూలుగా మెలకువతో ఉన్నప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే మనకు ఏవేవో కనిపిస్తున్నట్లు ఉంటాయి.
ఇదేమిటిది? దీన్ని చూపించే జ్యోతి ఏది? అంటే అప్పుడు శిష్యుడు కాస్త ఆలోచించాడు. లోపల ఏదో వేరే ఒక శక్తి ఉన్నట్లుంది గురువుగారు. ఆ! ఒక ఈ వస్తువులన్నిటినీ చూచి, విశ్లేషించి, వీటన్నిటిని గమనిస్తూ, ఒక నిర్ణయం చేస్తూ ఉన్న శక్తి లాగా ఉందది అని ఆలోచించి ధీహి అన్నాడు. ధీహి అంటే బుద్ధి అని అర్థం. బుద్ధి అంటే నిర్ణాయక శక్తి, నిశ్చయించే శక్తి. ఆ నిశ్చయించే శక్తి ఏదో లోపల ఉంది గురువుగారు. ఆ నిశ్చయించే బుద్ధి శక్తి వల్ల నేను కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఈ విషయాలన్నింటినీ చూడగలుగుతున్నాను. ఆహా అని గురువుగారు ధీహి అని ఈయన చెప్తుండగానే ధియో దర్శనే కిం అని అడిగినాడు. ఈ బుద్ధి శక్తి ఇట్లా లోపల ఉంది అని నీవు చెప్తున్నావు కదా, మరి ఆ బుద్ధి శక్తి ఉంది అని చూచేది ఎవరు, చూపించేది ఎవరు నీకు? ఆ బుద్ధి శక్తిని చూపించే ఒక వెలుగు ఏదో ఉండాలి కదా, మరి ఆ జ్యోతి. ధియో దర్శనే కిం జ్యోతి అని అడిగాడు. అక్కడ ఆలోచించాడు శిష్యుడు. ఇంకేమున్నదబ్బా, బుద్ధిని చూపించేది ఇంకేముంటుంది? బుద్ధిని నేను చూస్తున్నాను. ధియోదర్శనే కిం అంటే ఇంకా బుద్ధి అనేది ఒకటి ఉంది అని తెలుస్తోంది నాకు బుద్ధి ఉంది అని తెలుస్తోంది. కనుక ఆయన ఏమన్నాడు అంటే ధియోదర్శనే కిం అంటుండగానే తత్ర అహం అన్నాడు. అక్కడ నేనున్నాను గురువుగారు, నేను చూస్తున్నాను, నేను ఆ బుద్ధి శక్తిని చూస్తున్నాను అన్నాడు. అంటూ ఉండగానే గురువుగారు పరమానందంతో, పరమ సంతోషంతో తత్రాహం అని అంటుండగానే అతో భవాన్ పరమకం జ్యోతి. ఆహా, నీవని నేనని చెప్పావు చూసావా, భవాన్ ఆ నీవే, ఆ నేననే నీవే, పరమకం జ్యోతి పరబ్రహ్మ, పరం జ్యోతి అది నీవే సుమా, అదే నీవంటే నీవుగా ఉన్నటువంటి ఆ పరం జ్యోతివి, ఆ నీవు సుమా అని చెప్పాడు. చెప్తుండగానే ఈ శిష్యుడు అదే నేను గురువుగారు అంటూ భవాన్ పరమకం జ్యోతి అంటుండగానే తదస్మి ప్రభో, ఓ మహాప్రభువా, పరమగురువా, తదస్మి అది నేనే అయి ఉన్నాను అని ఆ శిష్యుడు ఆ పరంజ్యోతిలో లీనమై తన పరబ్రహ్మానంద స్థితిని అనుభవించి ఆయనకు గురువుగారికి చెప్పాడు. ఇట్లా ఈ శ్లోకంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరికి వచ్చేటప్పటికీ ఆ పరంజ్యోతి స్వరూపం ఆ శిష్యుడికి అనుభవంలోకి వచ్చేస్తుంది. ఒకసారి ఆ శ్లోకాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుః తస్య నిమీలనాది సమయే కిం ధీః ధియోదర్శనే కిం తత్రాహం అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో అని చెప్పే శ్లోకం ఇది. ఈ శ్లోకం చెప్పడంలో శంకర్ల వారు ఒక వేదవాక్యాన్ని శ్లోక రూపంలో వ్యాఖ్యానం చేసి చెప్పినారు. వేదంలో మహావాక్యాలని ఉన్నాయి, ఒక 4 మహావాక్యాలు అంటారు. అందులో ఒక వాక్యం తత్వం అసి అనేది, తత్వమసి అంటారు. ఇది సామవేదంలో ఉండే ఒక మహావాక్యం. తత్ త్వం అసి అని 3 పదాలు. తత్ అంటే ఆ పరబ్రహ్మము, త్వం నీవు, అసి అయి ఉన్నావు అంటే ఆ పరబ్రహ్మమే నీవై ఉన్నావు. అంటే నీవు అని లోపల నేనని ఏదైతే
అనుకుంటున్నావో ఆ నేను అనేది ఏదైతే ఉందో అది పరబ్రహ్మ స్వరూపం. తత్ త్వం అసి అని వాక్యం. ఈ వేదవాక్యానికి ఇదిగో ఇది అర్థమని ఈ శ్లోకంలో ఆయన ఒక భాష్యం చెప్పారు. ఇది అనుభవంలోకి రావడానికి శ్లోకం మరి చదువుకోవటానికో లేకపోతే గురు శిష్యులు చెప్పుకోవడానికో ఎంతసేపు పడుతుంది? ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, మహా అంటే ఒక 5 నిమిషాల కాలంలో అనుభవంలోకి వస్తుంది. కనుక ఒక 5 నిమిషాల కాలంలో లోపలనే మనకు ఈ బ్రహ్మానందానుభూతి కలిగేటట్లుగా ఉంది అని శంకర్ల వారు ఈ శ్లోకం ద్వారా మనకు సూచిస్తున్నారు. మనం రమణ మహర్షి విషయాలు అనుకున్నట్టుగానే ఇంతకుముందు వారు చెప్పినట్లుగా ఇంకా తక్కువ సమయంలోనే మనకు మోక్షం, ఆ బ్రహ్మానంద స్థితి కలుగుతుంది అని తెలుస్తుంది. అయితే మరి ఇంత తక్కువ సమయంలో మనకు ఆ నిరంతర ఆనంద స్థితి లభించే అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం మరి? లేదా మనకెందుకు ఆ అనుభవం కలగడం లేదు అని ఒక ప్రశ్న వస్తుంది. దీనికి పెద్దలందరూ చెప్పారు. మన మనస్సును శుద్ధం చేసుకోవాలి, మనము సిద్ధం చేసుకోవాలి. మనస్సులో మనకు ఎన్నెన్నో సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాలన్నింటినీ క్రమక్రమంగా క్షాళనం చేసుకుంటూ మనం అనేక కార్యక్రమాల ద్వారా ఆ మనస్సును శుద్ధం చేసుకుంటూ క్రమంగా పరిశుద్ధమైనటువంటి ఆత్మస్థితి, మనస్థితి వచ్చినట్లయితే అప్పుడు ఈ శ్లోకము, ఈ మాట ఇట్లా వింటుండగానే అట్లా ఆ సంస్కారం పనిచేస్తుంది. కనుక మనం సంస్కారవంతులుగా మారడానికి ప్రయత్నం చేయాలి. ఎంతకాలం చేయాలి ఇలాగా అంటే మన సంస్కారం శుద్ధమయ్యేంత వరకు ఇలా పనిచేయాలి. మన సంస్కారం ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయి దాకా మనం శుద్ధం చేసుకోవాలి, ఎంతకాలం పడుతుంది ఈ విధంగా చేయడానికి, ఇట్లాంటి విషయాలకు కొలతలు లెక్కలు లేవు. కేవలం భగవంతుని కరుణ ఎప్పుడు కలిగితే అప్పుడు మనకది పరిపూర్ణమైనట్టు లెక్క. కనుక మనం ఏం చేయాలి అంటారు అంటే రామకృష్ణ పరమహంస ఇట్లాంటి యోగులు, సిద్ధులు, సాధకులు వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్తున్నారు. అమ్మను ప్రార్థించండి, అమ్మా నీ దయ తొందరగా మా మీద ప్రసరింపజేయి అని. అలా భగవంతుని ప్రార్థన చేస్తే చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే అని చెప్తారు వాళ్ళు. ఊరికి ఏదో అలవోగ్గా ఏమో నాకు చాలా పనులు ఉన్నాయి, లేదా నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, త్వరగా నాకు మోక్షమి. ఎవరో రమణ మహర్షిని కూడా ఇట్లాగే అడిగారట. పొద్దుటి నుంచి సాయంకాలం వరకు కూర్చొని పాపం వచ్చినప్పటి నుంచే స్వామి నాకు తొందరగా మోక్షం విషయం చెప్పండి, నాకు మోక్షం ఇచ్చేసేయండి, తొందరగా నేను ఇంటికి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి నాకు అని. మోక్షం ఇవ్వడం అంటే ఆయన పాపం అలా ఉంటూ చివరికి సాయంకాలం అయిన తర్వాత మంచిదమ్మా వెళ్ళొస్తాను స్వామి, ఇంకా ఆయన ఏం చెప్పలేదు, ఇంకేం చేస్తున్నాను పాపం, ఇంక వెళ్ళొస్తాను స్వామి అని వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉండేవాళ్ళు అడిగితే మోక్షం అంటే ఒక పండ, ఒక ఫలమా తీసి ఇవ్వడానికి? అది మానసికమైన సంస్కారం అలా రావాలి. పైగా నాకు ఆ కార్యక్రమాలు ఉన్నాయి, ఈ కార్యక్రమాలు ఉన్నాయని ఇంకా అనుకుంటూ ఉంటేనే ఎలా వస్తుంది మోక్షం? మరి నాకు ఏమీ అక్కర్లేదు, నాకు కావలసింది ఒకటి, నా లక్ష్యం ఇది, నాకు జీవితంలో కావలసింది ఇది వస్తే అన్నీ వస్తాయి అని ఆ సంపూర్ణమైన విశ్వాసం ఉంటే అప్పుడు వెంటనే లభిస్తుంది. అది మన లక్ష్య శుద్ధి అంటారు. నాకు ఇది కావాలి, ఇది ఒక్కటే కావాలి, ఇది ఒక్కటి లభిస్తే చాలు, నాకు ఇంక ఏమీ అక్కర్లేదు, ఈ ఒక్కటి లభిస్తే అన్నీ వస్తాయి కదా, అన్నీ రాకుండా ఉంటే కదా నేను అనుకోవాల్సింది. ఆ బ్రహ్మానంద స్థితి అనేది ఒకటి లభిస్తే దానికి లభించని వస్తువు లేదు. కనుక ఇది నాకు లభించాలి అని గట్టి పట్టుదలతో కనుక ప్రార్థన చేస్తే భగవంతుని కూడా ఆ దృష్టితో స్వామి నన్ను ఎలాగైనా కరుణించు అని ప్రార్థన చేస్తే తప్పకుండా ఈ స్థితి లభిస్తుంది అని పెద్దలు చెబుతారు. కనుక మనం కనీసం ఈ శ్లోకాన్ని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం ఓహో ఇటువంటి స్థితి అనేది ఇంత తొందరగా లభిస్తుంది అని మనకొక నమ్మకం కలుగుతుంది, మనకొక ధైర్యం కూడా కలుగుతూ ఉంటుంది. కనుక మనం ఈ శ్లోకాన్ని ఉదయం సాయంత్రం వీలైనప్పుడు మధ్యాహ్న సమయాల్లో కూడా అనుకుంటూ స్మరించుకుంటూ తొందరగా మనం ఈ సిద్ధిని పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.